రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ముఖ్యంగా విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిని తోటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు బెదిరించి లైంగిక దాడి చేశారు. విజయవాడలో సెర్చ్ వారెంట్ లేకుండా న్యాయవాది గౌతమ్ రెడ్డి ఇంట్లోకి చొరబడి అన్వేషించటం, అలాగే కోర్టు దగ్గర న్యాయవాది కన్నన్ని అతని అసిస్టెంట్ కర్కశంగా నరికి చంపడం అనే విషయాల మీద నిరసన తెలియజేస్తూ ఈరోజు చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించడం జరిగినదని తెలియజేశారు. కార్యక్రమంలో చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సెక్రటరీ వీరయ్య, సీనియర్ న్యాయవాది నక్కా రమేష్, పోతుల వెంకట్, భానుప్రకాష్, తోట రామాంజనేయులు, శివకుమార్, మియాల వంశీకృష్ణ, ఇమ్మడి సురేంద్రబాబు, శివబాబు తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. ఆయన ఇబ్బంది పెట్టాడు, ఆయన చనిపోయాడు. అదేవిధంగా ఇంకో చర్య, విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సహ విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసి, అదేవిధంగా విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించారు. ఇట్లాంటి చర్యను ఖండిస్తూ నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేట బార్ అసోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తూ విధులకు బహిష్కరించాం. అదేవిధంగా న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, ఖండించాలి ఖండించాలి న్యాయవాదుల మీద దౌర్జన్యాలను, ఖండించాలి ఖండించాలి న్యాయవాదుల మీద దౌర్జన్యాలను. విధి నిర్వహణలో భాగంగా ఒకళ్ళు వాది తరపున ఒకళ్ళు ప్రతివాది తరపున వాదించడం అనేది తన యొక్క వ్యక్తిత్వ ధర్మం. అదే క్రమంలో ఇటీవల కాలంలో కేసులు ఏదైనా పోలీసుల నుంచి వచ్చినప్పుడు ప్రజలు సహజంగానే అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితులు కల్పించారు. కాబట్టి సహజంగా అడ్వకేట్స్ని పిలుచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది పరిపాటు అయిపోయింది. అయితే దీంట్లో ఎక్కడా కూడా ప్లేడర్ యొక్క వ్యక్తిగతం అనేది ఏది ఉండదు. మరి అటువంటి క్రమంలో నచ్చనటువంటి వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం అనేటువంటిది ఇటీవల కాలం చాలా పరిపాటు అయిపోయింది. ఇది క్రూరత్వానికి సాక్షిభూతంగా చంపేదాకా కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పెట్టరేగిపోతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికైనా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.